హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈ బ్లాగ్ అంటే సండే బ్లాగ్ అనమాట. ప్యారడైజ్లో చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు, సుప్రీం ప్యాక్ అనమాట. ఇది ఫ్యామిలీ మెంబర్స్ ఒక 6 మెంబర్స్ అలా తినొచ్చు ఫ్రెండ్స్. సో నాన్న తీసుకొచ్చి దీని రివ్యూ చూపిస్తూ ఉన్నాను అనమాట. అన్బాక్సింగ్ అనుకోండి. ఎలా పంపించారు అనేది. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు బిర్యానీ బాక్సెస్ మనకందరికీ ఐడియా ఉంటుంది. అయితే ఈ చికెన్ బిర్యానీ ఇలా ప్యాకింగ్ చేసి తీసుకురావడం నిజంగా మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. నేనైతే ఇంకా మార్నింగ్ అంటే నాన్న వచ్చేసి ఆఫ్టర్నూన్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే 4 hours జర్నీ అనమాట, కర్నూలు టు హైదరాబాద్. సమ్ వర్క్తో వెళ్ళి బిర్యానీ మా అందరికీ తీసుకొచ్చి షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నాము అనమాట. అన్బాక్సింగ్ అనుకోండి. ఎలా ఉంటుంది ఈ ప్యారడైజ్ అనేది ఎవరైనా వెళ్ళి తినింటే కూడా చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇంటికి తీసుకొని రావడం ఇవన్నీ చూపించడం నిజంగా ఆజమ్ అనిపించింది. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ జోష్లో ఉన్నారు, ప్యాకెట్ ఓపెన్ చేసి తినేయాలి అనేసి. చూసారా ఫ్రెండ్స్, మా పిల్లలు అక్కడే కూర్చొని ఉన్నారనమాట. ఏం తెచ్చాడో అనేసి వాళ్ళ తాతయ్య దగ్గరే. సో ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటూ షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. సో ఇది అనమాట. సో ఇంకా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే ఆజమ్గా ఉంది అనమాట. సో అన్నీ షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను ఎలా చేస్తారు వాళ్ళు అనేది. సో ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే బిర్యానీ తెప్పించి సరదాగా ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని తినడం నిజంగా. సో ఇంకా నానైతే అన్బాక్సింగ్ లాగా ఓపెన్ చేసి అందరికీ పెడుతూ ఉన్నారనమాట, ఇలా అనేసి. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా నెట్ అయితే ఉండట్లేదు ఫ్రెండ్స్, ఇక్కడ నెట్ సిగ్నల్స్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఎవరు ఏమనుకోకండి. ఈ మధ్య వీడియోస్ అయితే చాలా స్లోగా అయిపోయాయి, మొబైల్ డేటా ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో ఇంకా వాళ్ళు పంపించిన గ్రేవీస్ ఈ విధంగా ప్యాకెట్స్లో ఉన్నాయి. అన్నీ షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈ పెద్ద ఫ్యామిలీ ప్యాక్ కాకుండా చిన్నది కూడా 2 తెచ్చారనమాట. సో ఇలా ప్యాకెట్స్లో వేడిగా హాట్గానే ఉంది ఫ్రెండ్స్ తెచ్చిన బిర్యానీ అయితే. చూసారా, ఇంకొకటి చిన్నది అనమాట. ఇది ఇద్దరు తినచ్చు, 2 లేదా 3. సో ఇంకా ఫుల్గా అందరికీ సర్వ్ చేస్తూ చూపిస్తూ ఉన్నాడనమాట. నాన్న అయితే అందరం కలిసి తినడం, నాన్నకి అంతా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేస్తూ సరదాగా ఉండడం, అందరితో కలిసి తినడం. సో ఇంకా అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంది. సో వాయిస్ ఓవర్ ఇస్తూ మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను నేనైతే. ఇది అన్బాక్సింగ్ అనుకోండి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. ఫస్ట్ నాన్న అయితే పిల్లలకి పెట్టు అనేసి చెప్తూ ఉన్నాడనమాట. సో పిల్లలకి పెడుతూ ఉన్నాడు నాన్న. తీసుకొచ్చిన ప్యాకెట్స్ అందరికీ షేర్ చేస్తూ తీస్తూ ఉన్నాను. నేనైతే షూట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎలా సర్వ్ చేస్తున్నారో. నాన్న అయితే అందరూ తినాలి అని ఉద్దేశం నాన్నది. సో ఇంకా మొత్తం షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇదే అన్బాక్సింగ్ అనుకోండి. బిర్యానీ ప్యాకెట్ నేనైతే స్పాయిల్ అయిపోతుంది అనుకున్నాను, కానీ అది స్పాయిల్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో బిర్యానీ అయితే ఈ విధంగా ప్యారడైజ్ బిర్యానీ ఇలా వచ్చింది మన ఇంటికి అనేది షేర్ చేశాను. ఇంకా నాన్న కర్రీస్ అన్నీ వేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్, గ్రేవీస్ అన్నీ పిల్లలకి. సో ఇంకా పిల్లలైతే టేస్ట్ చూసి సూపర్ అదూర్స్ అది ఇది అనేసి చెప్తూ ఉన్నారనమాట. అందరికీ ప్లేట్స్ చూసారా, అవి ఎప్పుడో వాళ్ళ అమ్మ నాన్న కాలం నాటి ప్లేట్స్ అంట ఫ్రెండ్స్ అవి. ఇంకా మా నాన్న మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు అనమాట, ఈ ప్లేట్స్ ఇలా మీ నాన్నమ్మ ఇచ్చింది అనేసి. సో మీకు ఆ ప్లేట్ కూడా చూపించాను. చూసారా ఎంత అంటే కొంచెం మందంగా ఉంటాయి ఫ్రెండ్స్, అమ్మ నాన్న వాళ్ళకి ఇచ్చిన ప్లేట్స్ అనమాట అవి. సో ఇంకా బిర్యానీ అందరికీ సర్వ్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను. ఈ వ్లాగ్ అంతా సండే వ్లాగ్ ఇది.
మీ అందరికీ నచ్చుతుంది అని. అండ్ అక్కడ తర్వాత హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు, అంటే హైదరాబాద్ నుంచి నాన్న వచ్చేటప్పుడు ఈ వీడియో అయితే షూట్ చేశారు ఫ్రెండ్స్. చూసారా, ఇది తాజ్ హోటల్ అనమాట, తాజ్ ప్యాలెస్. కర్నూలుకి 6 కిలోమీటర్స్ దగ్గర ఈ ప్యాలెస్, ఇది తాజ్ ఏదైతే ఉంది అనమాట. ఇక్కడంతా ఆక్వేరియం ఉంటుంది ఫ్రెండ్స్, రకరకాల ఫిషెస్ అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఫిషెస్ చూసారా ఎలా ఉన్నాయో. వీలైతే పాసిబిలిటీ ఉంటే కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఈ తాజ్కి వెళ్ళి ఆ ఫిషెస్ని పిల్లలకి చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే వెళ్తే ఖచ్చితంగా ప్యాలెస్కి అయితే వెళ్ళాలి అనిపించి పిల్లలకి చూపించాలి అనిపించింది ఫ్రెండ్స్, ఆక్వేరియం అయితే. సో మీ అందరికీ ఆ ఫిషెస్ని కూడా షేర్ చేస్తూ ఉన్నాను అనమాట, చూపిస్తూ షేర్ చేస్తూ ఉన్నాను. షిప్ లాగా ఎలా క్రియేటివిటీ చేశారో చూడండి. ఈ షిప్ పైన ఆక్వేరియం పెట్టారు, రకరకాల ఫిషెస్ ఉన్నాయి అండ్ గ్రీనరీ కూడా చూసారా ఎలా ఉందో చూడండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటూ షేర్ చేస్తూ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇప్పటికీ ఇప్పుడు ఇంకా అప్లోడ్ అవుతూ ఉంది. సో పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ఫిషెస్ని చూసేసరికి. ఆక్వేరియం ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడైతే, ఆ హోటల్లో అయితే. సో ఇది అన్నమాట ఈ వ్లాగ్ అయితే మొత్తం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఆ ఫిషెస్ ఎంత హ్యాపీగా, ఎంత స్వేచ్ఛగా, అంటే దాంట్లో ఆక్వేరియంలో ఉన్నప్పటికీ అవి ఎంత యాక్టివ్గా ఉన్నాయో అనిపించింది నాకైతే. సో ఇంకా ఈ వ్లాగ్ అన్నమాట. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటూ చూపిస్తూ ఉన్నాను. అసలు బ్యూటిఫుల్ ఫిషెస్ అన్నమాట, నాకైతే ఆజమ్ అనిపించింది. ఎండ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి.